పేద ప్రజలు దాతలు స్వచ్ఛంద సేవ సంస్థలు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగించుకోవాలని 43వ డివిజన్ మాజీ కార్పొరేటర్ జేడీ పవన్ కుమార్ కోరారు. తమ డివిజన్లో పేదలకు మెరుగైన వైద్యం కోసం అందించాలని లక్ష్యంతో తమ వంతుగా ఉచితంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు 43వ డివిజన్ మాజీ కార్పొరేటర్ జేడీ పవన్ కుమార్ తెలిపారు. ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన పేదల నుండి లభించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్లు పవన్ చెప్పారు. శుక్రవారం ప్రతాప్ నగర్ వాటర్ ట్యాంక్ సమీపంలోని రామాలయం దగ్గర పవన్ కార్యాలయం వద్ద వాసన్ ఐకే డాక్టర్ మోహన్ డయాబెటీస్ కేర్, రూబెన్ డెంటల్ క్లినిక్, ఉదయ్ ఆసుపత్రుల సహకారంతో పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి కాకినాడ మాజీ మేయర్ శుంకర శివప్రసన్న, కూడా మాజీ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తులు హాజరై పర్యవేక్షణ చేశారు. పేదలకు అందుతున్న వైద్య సాయం పట్ల వారు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల యాజమాన్యులకు, సిబ్బందికి, వైద్య శిబిరంలో సేవలను వినియోగించుకున్న రోగులకు పవన్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రామ్జీ, వాసంశెట్టి తంబి, గాలి ఆదినారాయణ, వీరామూర్తి, కోకగిరి తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని మనం ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మన సొంత ఆరోగ్యం గురించే పట్టించుకోవడం మానేసాము. ఏదైనా ఇబ్బంది వచ్చే వరకు కాకుండా రాకముందు, అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదండి. అదేవిధంగా ఈరోజు ఇక్కడ మన పవన్ గారు వార్డులో ప్రజల మీద అభిమానంతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే గత 3-4 సంవత్సరాల్లో కూడా పవన్ గారు ఈ వార్డును కూడా ఎంతో బాగా డెవలప్ చేసి మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా బిరుదిచ్చారు పని రాక్షసుడు అని చెప్పి. సో అంతలాగా ప్రజల్లో మమేకమై ప్రజలతో నిరంతరం పనిచేస్తూ ఈ వార్డులో పవన్ గారు ఉండడం జరుగుతుంది. సో ఏదైతే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టారో దానికి ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరించి ఈ ఉచిత వైద్య సేవని అందిపుచ్చుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన దీప్తి గారు, అదేవిధంగా వార్డు పెద్దలు అందరూ వచ్చారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ వైద్య శిబిరానికి కోఆపరేట్ చేసిన డాక్టర్లందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా షుగరు, బీపీ అన్నీ కామన్ అయిపోయినాయి. కానీ అందరూనే షుగరే కదా, బీపీఏ కదా అని చెప్పేసి అశ్రద్ధ చేస్తున్నారు. కానీ నేను ఒకటి చూశానండి, షుగర్ ఎక్కువ అవడం వల్ల హార్ట్ స్ట్రోక్స్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి అలాంటివి ఏమీ జరగకుండా ముందుగా నా వార్డులో ప్రజలందరూ బాగుండాలి, వారికి ఏదైనా చిన్న ఇబ్బంది వస్తే వాళ్ళు ముందుగానే తెలుసుకోవాలని చెప్పేసి మంచి సంకల్పంతో, అంటే ఇది నా ఫస్ట్ టైం కాదండి, వార్డులో చాలాసార్లు మేము ఇక్కడికి రావడం జరిగింది, చాలాసార్లు వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి మంచి సేవను అందిస్తున్న పవన్ గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒకటే అంటున్నారండి, మాకు ఏదైనా అవసరం వస్తే నేనున్నానని అందుబాటులో ఉంటున్న వ్యక్తి పవనమ్మ, ఆయనకి కాకపోతే మేమందరం కూడా ఎప్పుడు తోడుగా ఎవరుకుంటామని చెప్పేసి చాలా ఆప్యాయతగా చెప్తున్నారు. పదవులు ముఖ్యం కాదండి, మనసులో అభిమానాన్ని సంపాదించుకోవడం ముఖ్యం. అలాంటి అభిమానం సంపాదించుకున్నారు పవన్ గారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి సేవను వినియోగించుకుని ఫ్యూచర్లో వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి సుమారు చాలా మంది కూడా ఇక్కడికి పొద్దున్న నుంచి కూడా వస్తానే ఉన్నారు, చూపించుకుంటూనే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే, ముందు ఆరోగ్యాన్ని చూసుకోండి, అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ ఉచిత మెగా శిబిరానికి ఇచ్చేసిన దీప్తి గారికి, అలాగే శివప్రసన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నా వార్డు ప్రజల ఆరోగ్యం బాగుండాలి, వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉండాలని తెలియజేసుకుంటూ వాళ్ళ కోసం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దీనికి సహకరించిన ముఖ్యంగా రూబెన్ డెంటల్ క్లినిక్, డాక్టర్ డయాబెటిక్ కేర్, వాసన కేర్, అలాగే మా వార్డులో ఉదయ హాస్పిటల్ వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇవాళ సుమారు 200 నుంచి 300 మంది దాకా వచ్చి చెక్ చేయడం జరిగింది. వాళ్ళందరూ ఆరోగ్యం బాగుండాలని చెప్పి, అలాగే నా వార్డు ప్రజలందరూ సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా డాక్టర్ కూడా దీప్తి గారు, శివప్రసన్న గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే నా వార్డు ప్రజలందరూ వచ్చారు ఇక్కడికి. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, నా వార్డు ప్రజలు ఆరోగ్యం పట్ల బాగుండాలి, శ్రద్ధగా ఉండాలని చెప్పి ఈ మెగా క్యాంపు పెట్టడం జరిగింది. దీనికి సహకరించిన డాక్టర్లు అందరూ కూడా వచ్చారు. అలాగే రూబెన్ డెంటల్ క్లినిక్, డాక్టర్ మోహన్ డయాబెటిక్ కేర్, వాషనరీ కేర్, అలాగే మా వార్డులో ఉదయ హాస్పిటల్ వారి చేత ఈ క్యాంపు పెట్టడం జరిగింది. ఇవాళ వాళ్ళ సహకారంతో చాలామందికి ఉచితంగా వైద్య సేవలు చేయడం, వైద్య టెస్టులు చేయడం జరుగుతుంది. దీనివల్ల ఎవరెవరు ఏం చేయాలి, భవిష్యత్తు ఎలా ఉండాలని జాగ్రత్తగా ఉండాలని చెప్పి దీనివల్ల తెలియజేసుకుంటాను. అలాగే పరీక్షలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమం చేసిన అందరికీ కూడా ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ, ఈ ఆరోగ్య క్యాంపు చాలా మంచి కార్యక్రమం ఇది. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ జేడీ కుమార్ని చాలా మంది రాజకీయ నాయకుడి కింద చూడరు, ఒక సేవకుడి కింద చూస్తుంటారు. అతను నాకు 40 సంవత్సరాల నుంచి పరిచయం. ఈ 40 సంవత్సరాల్లో కూడా నేను అతను 20 సంవత్సరాలు గమనించింది ఏంటంటే, ఫోన్ చేసినప్పుడల్లా నువ్వు ఎక్కడ ఉన్నాడంటే పలానా చోట కార్యక్రమంలో ఉన్నానని చెప్పి ఇటువంటి మాటలు వింటాం తప్పించేసి, మిగిలిన కార్యక్రమాల కంటే సేవా కార్యక్రమాలు అంటే పవన్కి చాలా ఇష్టం. అలాగే ఇంకోటి ఏంటంటే, ఈ 43వ డివిజన్ యొక్క ప్రజలకు ఒక విషయం నేను చెప్తున్నాను,
ఇతని సేవలు ముందు ముందు కూడా మరిన్ని సేవా కార్యక్రమాల ద్వారా అతని సేవలు మీరు వాడుకోవాలని చెప్పేసి అతను పవన్ జీవితాంతం కూడా మంచి ఆయురారోగ్యాలతో ఉండి ఈ యొక్క వార్డుకి మంచి సర్వీస్ చేయాలని, ఆ సర్వీసులు కూడా మేము పాల్గొవాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటున్నాను.